చక్రాలు, జంతికలు, మురుకులు ఒక్కో ప్రాంతం వారు ఒక్కోలా పిలుస్తారు. కానీ పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ క్రిస్పీనెస్ రావాలంటే మాత్రం ఈ వీడియో ఫాలో అవ్వండి. ఒక బౌల్లోకి 2 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. అరకిలో శనగపిండికి కిలో బియ్యం పిండి చొప్పున 1:2 రేషియోలో తీసుకోవాలి. ఇందులోకి తగినంత ఉప్పు, కారం, వాము, నువ్వులు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా వెన్న వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. పిండిని హోల్డ్ చేస్తే గట్టిగా ముద్దవ్వాలి. అప్పుడే నెయ్యి అనేది పిండికి బాగా పట్టినట్టు. లేదంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత వాటర్ పోసుకొని మరీ గట్టిగా కాకుండా చూపిస్తున్న విధంగా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఒక తడి క్లాత్తో పిండి మొత్తాన్ని ఇలా కవర్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చక్రాల గిద్దల్ని తీసుకొని మనకు జంతికలు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ ప్లేట్ పెట్టుకొని కొంచెం పిండిని చక్రాల గిద్దల్లో పెట్టుకొని చూపిస్తున్న విధంగా తడి క్లాత్ మీద ఒత్తుకొని చేత్తో ఆయిల్లో వేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక చేత్తో వేసుకోవటం రాకపోతే ఇలా గెంటె మీద ఒత్తుకొని గెంటెతో అయినా వేసుకోవచ్చు. లేదా డైరెక్ట్ గా ఆయిల్లో కూడా ఒత్తుకోవచ్చు. ఈ విధంగా చక్రాలన్నీ మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో వేసుకొని బాగా ఎర్రగా వేగాక తీసుకోవాలి. అంతే, టేస్టీ అండ్ క్రిస్పీ జంతికలు రెడీ. పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా క్రిస్పీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.